ప్రేమికుల రోజు రానే వచ్చింది. ప్రేమకి వయస్సు లేదు, హద్దులు కూడా ఉండవనేది నేటి యువత మాట. అందుకే ప్రేమ అనే భావన ఎప్పుడు పుడుతుందో చెప్పడం కష్టమే. కానీ పొలిటికల్ ప్రపంచంలో కూడా ప్రేమికులున్నారు. రాజకీయం అంటేనే ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రజల ముందు ఉండాల్సిన పరిస్థితి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అలాంటి బిజీ సమయంలో కూడా ఓ జంట ప్రేమలో పడింది. పొలిటికల్ లవర్స్ అంటూ నెటిజన్ల నుంచి పిలువబడుతున్నారు వాళ్ళే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వైసీపీ నాయకురాలుగా పిలువబడే దివ్వెల మాధురి. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకరేమో పొలిటికల్ లీడర్, మరొకరు సంప్రదాయ నృత్య డాన్సర్. వీరిద్దరి మనసులు పొలిటికల్ ప్రపంచంలోనే కలిశాయి. దువ్వాడ కుటుంబ వ్యవహార సమయంలో మాధురి తెరపైకొచ్చారు. ఆ సమయం నుంచి నిన్ను వీడని నీడని నేనే అంటూ, నీకోసమే నేనున్నానంటూ దువ్వాడ వెంట మాధురి ప్రతి చోట కనిపిస్తున్నారు. తాము ప్రేమికులమని, ప్రేమకు వయసు అడ్డు కాదని మాధురి పలు ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. అలాగే తాము త్వరలో పెళ్లి చేసుకుంటామని కూడా ఈ పొలిటికల్ జంట తేల్చి చెప్పింది. అంతేకాదు దువ్వాడ మైనింగ్ వ్యాపారం పూర్తిగా దెబ్బతినడంతో హైదరాబాద్లో మాధురి శారీస్ బిజినెస్లోకి అడుగు పెడుతున్నారట. ఈ జంట నిరంతరం వార్తల్లో నిలవడం విశేషం. మీడియా ఇంటర్వ్యూస్కి హాజరై ఎన్నో విషయాల్ని వెల్లడించారు. ఇప్పటికే దువ్వాడకి 2 కుమార్తెలు సంతానం, మాధురికి 3 సంతానం. కానీ వీరిద్దరిని కలిపింది మాత్రం ప్రేమే అనే బంధం అంటారు మాధురి. ఓ ఇంటర్వ్యూలో ఏకంగా తాము గత జన్మ ప్రేమికులమని, అది ఈ జన్మలో ఇలా రాసిపెట్టిందని మాధురి అన్నారు. అంతటితో ఆగక దువ్వాడ రాజకీయ వారసత్వం కొనసాగించేందుకు ఓ బిడ్డని కూడా అందిస్తానని మాధురి సంచలన కామెంట్స్ చేశారు. తమ వివాహానికి అందరినీ ఆహ్వానిస్తామని, చాటుగా వివాహం జరగదని ఈ జంట తేల్చి చెప్పింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఒకరినొకరు ప్రేమ ప్రతిజ్ఞ కూడా చేశారు. జీవితాంతం దువ్వాడ చేయి విడవనంటూ అన్ని కష్టాల్లో సహధర్మచారిణిగా అండగా ఉంటానని దువ్వాడ చేతిలో చెయ్యేసి మాధురి ఒట్టేశారు. అదే స్థాయిలో దువ్వాడ తన కష్టాల్లో అండగా నిలిచిన మాధురికి ఏమిచ్చి రుణం తీసుకోనంటూ తన మనసులోని భావాన్ని వ్యక్తం చేశారు. ఇలా వీరిద్దరి ఇంటర్వ్యూస్ లవర్స్ డే సందర్భంగా వైరల్గా మారాయి. ప్రేమకి వయస్సు లేదనే మాట పొలిటికల్ జంటకు కరెక్ట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. న్యాయపరమైన అంశాలు అడ్డున్నాయని, అవి వీడిన వెంటనే వివాహం జరుపుకుంటానని అంటున్న పొలిటికల్ లవర్స్ దువ్వాడ, దివ్వెల మాధురికి ఆల్ ది బెస్ట్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా లవర్స్ డే రోజు దువ్వాడకు, మాధురికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.